మోక్ష మార్గం టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరలా మీ ఎదుటికి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, ఆధిక్యతను బట్టి దేవునికి కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాను. ఇది నాన్న కొన్ని చెట్ల గురించి మాట్లాడాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతూ మీ ఎదుట నిలబడి ఉన్నాను. లోకంలో చాలా రకాల చెట్లు ఉన్నాయండి. మరి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క విశేషత ఉంది. పరిశుద్ధ గ్రంథములో కొన్ని చెట్ల గురించి నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభు సమాజ మందిరంలో బోధిస్తూ కొన్ని ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చారు. లూకాసు వార్త 13:6 మనం చూస్తే ఒక ఉపమానం చెప్పబడింది. ఒక మనుషునికి ఉన్నటువంటి ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు ఉంది. చెట్టు చూడడానికి చాలా అందంగా, చాలా ఏపుగా, ఫలాలనిచ్చే చెట్టుగా చూడడానికి అది అలా కనిపిస్తూ ఉంది. కానీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి దానికి ఏం లేవంటే ఫలాలు కనిపించటం లేదు. ద్రాక్ష తోట యజమాని కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయుము, దీనివల్ల ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాడు. ఈ ద్రాక్ష తోట యజమాని ప్రతి సంవత్సరం వస్తున్నాడు. వచ్చినప్పుడల్లా చెట్టు వైపు చూస్తున్నాడు. ఆ చెట్టు నుంచి ఫలాలు ఏమన్నా దిగుబడి అవుతాయేమో అని చెప్పి ఆ చెట్టును వెతుకుతున్నాడు. కానీ వచ్చిన ప్రతిసారి కూడా నిరాశతో వెళ్ళిపోతున్నాడు. ఎందుకనంటే ఆ చెట్టు చూడడానికి చాలా బలంగా ఎదిగిపోయి చాలా అందంగా కనబడుతుంది, కానీ దానికి ఫలాలు లేవు. ఈ యజమానికి చాలా నిరాశ వచ్చింది. తోటలో చాలా రకాల చెట్లు ఉన్నాయి, ఈ అంజూరపు చెట్టు కూడా ఉంది. దీన్ని నేను ఎందుకు నాటించాను, దీనివల్ల నాకు ఏమైనా ఫలాలు వస్తాయేమో, దీనివల్ల నాకు లాభం వస్తుందేమో అని చెప్పి నేను నాటించాను, కానీ తగినటువంటి ప్రతిఫలము దీని నుండి నేను పొందలేకపోతున్నానని అనేక సార్లు వచ్చి చూసి వెళ్ళిపోయిన యజమాని ఒకసారి ఈ తోటమాలితో ఏమని చెప్తున్నారంటే, ఎందుకయ్యా ఇన్ని చెట్లు ఉన్నాయి, అన్ని ఫలాలు ఇస్తున్నాయి, కానీ ఈ ఒక్క చెట్టు ఫలించటం లేదు, దీనికి పెట్టే ఎరువులు, పెట్టే నీరు మరి అవన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి, భూమిలో ఉన్నటువంటి సారం కూడా ఇది పీల్చేసుకొని మిగతా చెట్లకు వెళ్లాల్సినటువంటి బలము, ఆ సారం అంతా ఇది పీల్చుకొని అనవసరంగా వ్యర్థంగా పెరిగిపోతుంది ఇది. కాబట్టి ఇది పనికిరాని చెట్టు గనక దీనివల్ల వచ్చే ప్రతిఫలం నాకేమీ లేదు గనక దీన్ని నరికివేసేయని చెప్పేసి తోటమాలితో చెప్పాడంట. అయితే ఆ తోటమాలి చెప్తున్నాడు, అయ్యా ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను దీని చుట్టూ తవ్వి ఎరువులు వేసి దాన్ని నేను ఫలించే చెట్టుగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ అది ఫలించకపోతే మీరన్నట్టే నేను దాన్ని నరికి అగ్నిలో వేసేస్తానని చెప్తా ఉన్నాడు. చూడండి ప్రియులారా, ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు. ద్రాక్ష తోట లోకానికి గుర్తుగా ఉందండి. ఈ లోకానికి గుర్తుగా ఉన్నటువంటి ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. అంజూరపు చెట్టు ఒక విశ్వాసికి పోల్చబడింది అన్నమాట. ఒక విశ్వాసి ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు, మన యజమానుడైన యేసు ప్రభు కోరుకుంటున్నాడంటే ఫలించే విశ్వాసులుగా, ఫలాలు కలిగినటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే యేసు ప్రభు లేకపోతే యజమానుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఏమైనా ఫలాలు ఉన్నాయేమో అని వెతికినప్పుడు మనలో ఫలాలు కనిపించకపోతే, ఇంతవరకు మనల్ని వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మరి అనేక రకాలుగా పెంచి పోషించినటువంటి దేవుడు విసిగిపోయి ఇది వ్యర్థమైనటువంటి చెట్టు అని మనల్ని చూసి చెప్పే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ద్రాక్ష తోట సమాజ మందిరాన్ని కూడా పోల్చొచ్చు. ఒక సమాజ మందిరంలో ఫలాలు లేనటువంటి వ్యక్తులు కూడా ఉంటున్నారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. చాలా మంది మరి దేవాలయాలకు వస్తున్నారు, మరి చాలా మంది భక్తి చేస్తున్నారు, కానీ ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారంటే ఫలింపు లేని జీవితాలు. దేవుడు అందరూ ఫలించాలని కోరుకుంటున్నాడు. విచారకరమైన సంగతి ఏంటంటే చాలా మంది విశ్వాసులు దేవునిలో ఫలింపు లేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. దేవుడికి అది ఇష్టం కాదండి. అందరూ ఫలించాలి. ఆయన వచ్చి మన దగ్గరకు వచ్చి నీకు నేను ఇచ్చినటువంటి తలాంతులు నువ్వేం చేస్తున్నావు అని అంటే, నేను ఒక్క తలాంతు తీసుకున్న వ్యక్తి ఎలాగైతే నేను గొయ్యి తవ్వి అందులో పాతి పెట్టాను అని చెప్పే వ్యక్తులుగా మనం ఉండకూడదని ప్రభువు కోరుకుంటున్నాడండి. కాబట్టి మనం ఎలా ఉండాలి అని అంటే ఫలించే చెట్లుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 4:33 కూడా మనం చూస్తే అక్కడ కూడా ఒక దినాన దేవుడు యేసు ప్రభు సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ కలిగినటువంటి వ్యక్తి
ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 4వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే, ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. చూడండి ఎంత భయంకరమైన విషయము. అంటే దేవాలయాల్లో పవిత్రమైన వారే ఉంటారని మనం అనుకుంటాం, దేవుని భక్తులు అందరూ పరిశుద్ధులు పవిత్రులు అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఏమని స్పష్టంగా చెప్తుందంటే, ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉన్నాడంట. ఆలయంలోకి వెళ్ళే వాళ్ళందరూ భక్తులు అంటాం, దేవుని ఆలయంలోకి వెళ్ళే వారందరూ భక్తి చేస్తున్నవారు, వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళకి ఇంకా అసలు పాపం అన్నది లేదు, తెలియదు అని అనుకుంటా ఉంటాము. కానీ దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, సమాజ మందిరంలో కూడా ఎవరున్నారంటండి? అపవిత్రమైన దెయ్యపు ఆత్మ కలిగిన వ్యక్తి ఉన్నాడంట. ఈ రోజుల్లో లేరండి? చాలా మంది ఉన్నారు. అపవిత్రమైనటువంటి ఆత్మలు కలిగిన వాడు, లోక సంబంధమైనటువంటి చెడు ఆత్మలు కలిగినటువంటి వారు, సాతాను సంబంధమైనటువంటి ఆత్మను కలిగిన వారు ఎంతమంది సమాజ మందిరాల్లో ఈ రోజు ఉండటం లేదు. అందరూ భక్తుల్లాగే ఉంటున్నాము, అందరం భక్తి చేస్తున్నట్టే కనబడుతున్నాం. కానీ ఎంతమంది హృదయాలు ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారుగా ఉంటున్నారో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియులారా, దేవుని వాక్యము సత్యము, అది అబద్ధం ఆడేది కాదు. భూమి ఆకాశాలు గతించిపోయినా నా మాటలు గతించిపోవని చెప్పినటువంటి యేసయ్య దేవుడు చెప్పినటువంటి ఈ మాటలు సత్యము. ఇక్కడ సమాజ మందిరములో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడంటండి. అవును ప్రియులారా, ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. మనం ఎటువంటి ఆత్మను కలిగిన వారంగా ఉంటున్నామో ఈ దినాల్లో మనం పరిశీలన చేసుకోవాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పైకి చాలా భక్తి పరులుగా ఉంటున్నప్పటికీ లోపల అపవిత్రమైన దెయ్యపు ఆత్మలు కలిగిన వారంగా, ముసుగు వేయబడిన వారంగా మనం ఉంటూ భక్తి చేస్తున్నామేమో. ఈ రోజున ప్రియులారా, మీరు సమాజ మందిరంలో ఉండి అపవిత్రమైన దెయ్యపు ఆత్మలకు చోటిచ్చేవారుగా మీరు ఉంటున్నారేమో. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకొని ప్రభు వైపు తిరగాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనంలో సమాజ మందిరంలో దేవుడు ఇంకొక విషయాన్ని మనకి బయలుపరుస్తున్నాడండి. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా అండి? దేవుని ఆలయం బయట కాదు, దేవుని ఆలయం లోపల జరుగుతున్న విషయాలు ఇవన్నీ. లోక సంబంధమైనటువంటి మనుషుల కొరకు నేను మాట్లాడటం లేదు, కానీ దేవునికి సంబంధించిన వ్యక్తుల గురించి నేను మాట్లాడడానికి ఈ దినాన నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇక్కడ చెప్పబడిన వాక్యాలన్నీ కూడా సమాజ మందిరపు వెలుపట కాదు, లోపల ఉన్న వారి గురించి మాట్లాడుతూ ఉన్నాయి. లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండెను. ఎక్కడ ఉండెనని రాయబడింది? సమాజ మందిరంలో. 10వ వచనం చూస్తే, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు, ఆయన ఒక సమాజ మందిరములో, ఒక ఆలయములో, దేవుని ఆలయంలో బోధ చేస్తున్నప్పుడు ఆ సమాజ మందిరంలో ఎవరున్నారంటే 18 సంవత్సరాల నుంచి మరి బలహీనపరచు దెయ్యం. ఇక్కడ కూడా దెయ్యమేనండి. దేవుని బిడ్డల కన్నా దేవుని బిడ్డల్లో ఉన్న దెయ్యాల సంఖ్య ఎక్కువైపోయింది. ప్రియులారా, దేవుని యొక్క సమాజ మందిరంలో ఎవరుండాలండి? పరిశుద్ధపరచబడిన వారు, పవిత్రపరచబడిన వారు, దేవుని యొక్క నామాన్ని మరి ప్రకటిస్తూ దేవుని నామాన్ని హెచ్చించేవారు, ఘనపరిచేవారు ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఎవరుంటున్నారనంటే, దేవుని పిల్లలుగా ముద్రించబడిన వారిలోని దెయ్యాల సంఖ్య ఎక్కువైపోయింది. ఈ సమాజ మందిరంలో 18 సంవత్సరాలండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, కానీ 18 సంవత్సరాల నుండి బలహీనపరిచే దెయ్యం పట్టిన ఒక స్త్రీ అక్కడ కనబడుతుందంటండి. చూడండి, ఆమెకి 18 సంవత్సరాల నుంచి ఎవరు సహాయం చేసేవారు కనబడలేకపోయారు. కారణం ఏంటంటే, నేను అనుకుంటున్నాను ఆ స్త్రీ లాంటి జనాంగం చాలా మంది ఆ చర్చిలో ఉన్నారన్నమాట. ఒకరు ఇద్దరు దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు ఏదైనా హెల్ప్ చేసి ఉండొచ్చు, కానీ అందరూ దెయ్యాలు పట్టిన వాళ్ళు అయితే ఒకరికొకరు ఏం హెల్ప్ చేసుకుంటారు చెప్పండి? దెయ్యాన్ని పోగొడుతుందా? పోగొట్టదు. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి బలహీనపరిచే దెయ్యం పట్టిన ఒక స్త్రీ ఉంటే ఆమెకి సహాయం చేసే వాళ్ళు లేకుండా పోయారండి. ఎంత దురదృష్టకరమైన సంగతి చూడండి. ఒక విశ్వాసి తోటి దేవుని బిడ్డ బలహీనమైనటువంటి దెయ్యము పట్టిన వ్యక్తిగా ఆ సమాజ మందిరంలో ఉంటే ఒక్కరు కూడా ఆమెను పైకి తీసుకురాలేపండి, ఒక్కరు కూడా ఆమెను స్వస్థపరిచినటువంటి వ్యక్తులుగా అక్కడ కనిపించట్లేదు. దెయ్యం పట్టిన ఆత్మ, బలహీనపరిచే ఆత్మ. బలహీనత అనేది కేవలం ఏదో జబ్బో రోగమో కాదండి. మనం అనేక విషయాల్లో బలహీనమైనటువంటి స్థితిలో మనం ఉంటున్నాము. దేవుని యొక్క
పనిలో మనము సరిగా సహకరించలేని వారుగా మనం ఉంటూ ఉండొచ్చు, లేదా దేవుని యొక్క మందిరంలో ఉంటూ దేవుని యొక్క సేవకులకు వ్యతిరేకంగా ఉండే వారంగా మనం ఉండుండొచ్చు, లేదా దేవుని యొక్క సమాజ మందిరంలో నివసిస్తూ సమాజ మందిరంలో ఉంటూ కూడా మరి విశ్వాసులకు వ్యతిరేకమైన వారిగా, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన వారిగా, మరి దేవుని ఆజ్ఞలను పాటించని వారిగా, అనేక బలహీనతలను కలిగిన వారంగా మనం ఉంటూ ఉండొచ్చు. ఈ రోజున దేవుని వాక్యం మనకు చెప్తుంది ప్రియులారా, యేసు ప్రభు దెయ్యాలను వెళ్ళగొట్టాడండి. 18 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ ఆమె బలహీనపరిచే దెయ్యం చేత నింపబడి ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చే వరకు, ఆమెను బాగు చేసే వరకు ఎవరు ఏమీ చేయలేకపోయారు. ప్రియులారా, ఈరోజు మీరు ఏదైనా బలహీనతలో ఉన్నారేమో గమనించండి. దేవునికి ఇష్టమైన కార్యాలు చేయలేనటువంటి బలహీనతలు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే బలహీనతలు, దేవుని చిత్తాన్ని చేయలేనటువంటి బలహీనపరిచే దెయ్యాలు మీలో ఉన్నాయేమో మిమ్మల్ని మీరు ఒక్కసారి పరీక్షించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. బలహీనపరుస్తున్న దెయ్యం అండి. ఈ రోజున మనల్ని ఏది బలహీనపరుస్తుందో జాగ్రత్తగా గమనించుకోవాలి ప్రియులారా. దేవుని మార్గం నుండి మనలను ప్రక్కకు తొలగించే ఏ బలహీనపరిచే దెయ్యమైనా ఈరోజు యేసు నామములో మీ నుండి తొలగిపోవును గాక. ఆమేన్. ఈ సందేశాన్ని వింటున్నటువంటి, వాక్యాన్ని వింటున్నటువంటి ఎవరైనా కానీ బలహీనపరిచే దెయ్యము చేత పీడింపబడతా ఉంటే ఇప్పుడే నీవిచ్చిన అధికారము చేత యేసు నామములో అట్టి దెయ్యాన్ని నేను గద్దిస్తూ ఉన్నాను. ఇప్పుడే వెడలిపోవును గాక, స్వస్థత కలుగును గాక యేసు నామములో. ప్రియులారా, మీరు సమాజ మందిరంలో ఉంటూ కూడా బలహీనపరచు దెయ్యములు పట్టిన వారుగా మీరుంటే ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక, విడుదలనిచ్చునుగాక. లూకాసు వార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇంకొక సమాజ మందిరం మనం చూస్తున్నామండి. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఊచ కుడి చేయగలవాడు ఒకడుండెను. సమాజ మందిరంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడంట. ఎవరు అంటే ఊచ కుడి చేయగలిగినటువంటి వ్యక్తి. ఈ ఊచ చెయ్యి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి. సన్నగా, కొంచెం పొట్టిగా, ఎగుడు దిగుడుగా, ఆరోగ్యవంతులు ఉండేటువంటి విధంగా ఉండదన్నమాట. ఈ ఊచ కుడి చెయ్యి కలిగినటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు అని అంటే ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. ఇక్కడ ఒక్కడి గురించే రాయబడి ఉంది. కానీ ఈ రోజున సమాజ మందిరాల్లో ఊచ చేయగలిగిన వారు అనేక మంది ఉన్నారండి. ఎందుకనంటే ఆ చెయ్యి మామూలు చెయ్యిలాగా చాపబడదండి. ఊచ చెయ్యి అయితే మనం ఫ్రీగా చాపలేము. ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తికి ఉన్నంత పొడుగ్గా కూడా అది ఉండదు. చాలా ఇబ్బందికరంగా ఉంటదన్నమాట. ఈ దినాల్లో చాలా మంది ఊచ చేయగలిగిన విశ్వాసులు ఉన్నారు. కారణం ఏంటో తెలుసా అండి? దేవుని పనికి ఇవ్వడానికి ఏమాత్రం కూడా వారి చెయ్యి చాపలేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. దేవునికి ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఇది పాస్టర్ గారి జోబులోకి వెళ్ళిపోద్ది, పాస్టర్ గారు తినేస్తాడు, దేవునికి వెళ్తుందేంటి, మనం పాస్టర్ గారికి పెట్టడం ఏంటి, దేవుడు డైరెక్ట్ గా వస్తే దేవుని యొక్క ఖజానాలో వేసేద్దామని చూసేటువంటి మనుషులు ఉన్నటువంటి దినాలు ఇవి. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, అటువంటి వ్యక్తుల యొక్క చేతులు ఎలా ఉన్నాయంటండి? ఊచ చేతులుగా ఉన్నాయంటండి. సమాజ మందిరంలోనే ఉన్నారు, బయట కాదండి. నేను లోపలున్న వ్యక్తుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఊచ చేయగలిగినటువంటి ఈ వ్యక్తులు దేవునికి ఇచ్చే విషయానికి వచ్చేసరికి వారి చేతిని వెనకకి లాక్కుంటున్నారు. ప్రియులారా, దేవుని సువార్త లోకమంతా ప్రకటించబడాలంటే, దేవుని సువార్త లోకమంతా వెదజల్లబడాలంటే, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలంటే ఎలా రక్షించబడతాయండి? దేవుని సువార్త ఎలాగ లోకమంతా తీసుకుని వెళ్ళగలుగుతారు? ఎవరి ద్వారా ఈ సహాయం వస్తుంది? దేవుడు డైరెక్ట్ గా వచ్చి మనకి డబ్బులు ఇచ్చి, నువ్వు పలానా చోటికి నువ్వు సువార్త చెయ్యి, నువ్వు టీవీలో ప్రకటించు, పలానా ఊరెళ్ళు, నువ్వు అక్కడ నీకు ఎంత డబ్బు ఇస్తానో అక్కడ ఉన్న ఆత్మలు నువ్వు రక్షించని చెప్తాడా అండి? లేదండి. దేవుడు చేసే పని కాదది. దేవుని నమ్మినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా దేవుని రాజ్యం కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పని, దేవుని రాజ్యము భూమి మీద మరి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారము, చిత్త ప్రకారము చేయబడాలంటే, కట్టబడాలంటే ప్రతి చెయ్యి ఆరోగ్యవంతమైన చెయ్యిగా మార్చబడాలి. ఊచ చేతులు ఆరోగ్యవంతమైన చేతులుగా మార్చబడాలి. ప్రియులారా, సమాజ మందిరంలో ఉన్నటువంటి మీరు మీకున్నటువంటి చెడు ఆలోచనలు మానుకొని మీ చేతుల్ని ఆరోగ్యవంతమైన చేతులుగా మార్చుకోండి.
ప్రభు రాజ్యము అందరం కలిసి కట్టాలి. ఇది ఎవరి పనో కాదు, ఒక్కరి పని కాదు. లేకపోతే కొంతమంది దేవుని చేత ఉద్దేశించబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, లేకపోతే ప్రత్యేకించబడిన వారికి మాత్రమే ఇది చెల్లుతుందని మీరు అనుకుంటే మీ ఉద్దేశాలు తప్పని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రక్షింపబడిన ప్రతి ఒక్కరి మీద ఈ భారము దేవుడు పెట్టాడు కనుక ఎవరైనా ఇటువంటి ఊచ చేతులు కలిగిన వారుంటే ఇప్పుడే యేసు నామములో మీ చేతులు స్వస్థపరచబడును గాక, మీ చేతులు చాపబడును గాక, మీ చేతులు ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తుల యొక్క చేతులుగా సంపూర్ణంగా మీరు చాచే చేతులుగా, ఇచ్చే చేతులుగా మార్చబడును గాక. చూడండి ప్రియులారా, ఓచకుడి చేయగలిగినటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశాలు ఏంటంటే అది ఎంతసేపు ఇవ్వాలని ఉంటుంది కానీ ఇచ్చే సమయానికి వచ్చేటప్పటికి ఇవ్వలేనటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం అటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే ఇప్పుడే మీ యొక్క ఆలోచనలు మార్చుకోండి. ఇచ్చే చేతులుగా మీ చేతులు మార్చబడాలని నేను ప్రభు పేరట కోరుకుంటున్నాను. త్రోవ ప్రక్కన ఉన్నటువంటి చెట్టులను గురించి మనం చూద్దాం. మత్తయి సువార్త 21:19 మనం చూస్తే ఇంకొక అంజూరపు చెట్టు కనబడుతుంది. అయితే ఈ చెట్టు ఎక్కడుందంటే త్రోవ ప్రక్కన ఉందంటండి. యేసు ప్రభు ఒకరోజు ఒక ఊరికి వెళ్ళి తిరిగి వచ్చేస్తూ ఉన్నప్పుడు త్రోవ ప్రక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టును చూసినప్పుడు యేసు ప్రభుకి చాలా ఆకలి వేసిందంటండి. ఆకలి వేసినప్పుడు అంజూరపు చెట్టు కనిపించింది చాలా దూరంలో. చూడ్డానికి అది చాలా బాగుంది. చెట్టు నిండా పచ్చటి ఆకులు. ఎలా అనిపిస్తుందంటే చెట్టు నిండా పళ్ళు ఉన్నాయేమో, గబగబా వెళ్ళి పళ్ళు కోసుకొని తిందామని చాలా ఆశపడి త్వరగా చెట్టు దగ్గరికి వచ్చారటండి. వచ్చి తలపైకెత్తి చూసేసరికి చెట్టు నిండా ఆకులే కనిపిస్తున్నాయి తప్ప పళ్ళు కనిపించటం లేదంట. మరి ఆ త్రోవ పక్కన ఉన్నటువంటి చెట్టును చూసినప్పుడు ఆయనకి ఆకలి తీర్చగలిగినటువంటి ఫలాలు ఆ చెట్టుకి కనబడనందున ఆయనకి చాలా కోపం వచ్చి దాన్ని కోపంతో ఏమన్నాడంటే ఇంక నువ్వెన్నటికీ కాపు కాయకుందువు గాక అని చెప్పి ఆయన శపించినప్పుడు చూడండి ఇక్కడ 19వ వచనం, అప్పుడు త్రోవ ప్రక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనక దాన్ని చూచి ఇక మీదట అన్నిటికీ నువ్వు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. చూడండి, యేసు ప్రభు నోట నుంచి మాట రాగానే వెంటనే నువ్వు ఇంక అసలు పనికిరావు, ఇంకెప్పుడు నువ్వు కాపుకాయం అనగానే వెంటనే ఇంక అసలు టైం కూడా తీసుకోలేదటండి. తక్షణమే ఆ చెట్టు ఏమైపోయిందండి? ఎండిపోయిందంట. ప్రియులారా, మీరు ఎక్కడున్నారో ఒకసారి గమనించండి. మీరు ఉండవలసిన త్రోవలో ఉండకుండా, ఉండవలసిన చోట ఉండకుండా నువ్వు మార్గాన్ని విడిచి మార్గం ప్రక్కన నువ్వు ఉంటే నువ్వు ఫలింపులేనటువంటి వ్యక్తిగా నువ్వు ఖచ్చితంగా ఉంటావని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నువ్వు ఉండాల్సిన చోట నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే నీకు అందవలసిన ఆ ఎరువులు కానీ ఆ సారం కానీ అన్నీ అందుతాయి. ప్రియులారా, మీరు సమాజ మందిరంలో ఉండగా, దేవునిలో ఉండాల్సి ఉండగా మీరు దేవుని విడిచి, దేవుని మార్గాన్ని విడిచి, దేవుని ఆలయాన్ని విడిచి మార్గం ప్రక్కన మీరు ఉంటే మీలో ఫలింపు అనేది ఉండదు. ఒకవేళ యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరికి ఫలాలు తిందామని ఆశతో వచ్చినట్లుగా మీ దగ్గరికి, మీలో ఏమైనా ఫలాలు కనబడతాయేమో అని మీ దగ్గరికి వస్తే ఆ చెట్టుకు ఎలాగైతే ఫలాలు కనబడలేదో అలాగ మీలో కనబడకపోతే ఆ చెట్టును ఎలాగైతే ఆయన శపించారో మిమ్మల్ని కూడా అలాగా శపించే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియులారా, దేవుని కోపానికి ఎవ్వరు ఆహుతి కాకుండా ఉండడమే మంచిదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేతిలో పడుట బహు భయంకరమని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, కాబట్టి దేవుని మాటను మనం చక్కగా విని ఉండవలసిన చోట మనం ఉండి దేవుని యొక్క ఫలములు ఫలించే వారముగా మనం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ఇంకొక త్రోవ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తుల గురించి నేను చెప్తున్నాను. మత్తయి సువార్త 20:30 కూడా మనం చూస్తే త్రోవ ప్రక్కన అంటండి ఇద్దరు గుడ్డివాళ్ళు ఉన్నారంటండి. యేసు ప్రభు అలా వెళ్తూ ఉంటే ఆ గుడ్డివాళ్ళు యేసయ్యా మమ్మల్ని కరుణించు, కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని చెప్పి వాళ్ళు కేకలు వేస్తూ ఉండటం మనం గమనిస్తున్నాం. ప్రియులారా, వీరు ఉండవలసిన చోట ఉంటే, ఉండవలసిన జీవితము, సరైన జీవితాన్ని వారు కలిగి ఉంటే గుడ్డితనం వారికి కలిగి ఉండేది కాదు. ప్రియులారా, గమనించండి, మనము త్రోవ విడిచి త్రోవ ప్రక్కన మనం ఉంటున్నామేమో, దేవుని విడిచి మనం త్రోవ ప్రక్కకి వెళ్ళిపోతున్నామేమో,
ఖచ్చితంగా నువ్వు అలా ఉంటే గనక ఆత్మీయ గుడ్డితనమును కలిగి ఉంటావని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మార్కు సువార్త 4:15 మనం చూస్తే ఈ త్రోవ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే వాక్యం వింటారు కానీ విన్న వెంటనే సాతాను వచ్చి ఎత్తుకుపోతుందండి. గమనించారా ప్రియులారా? మనం ఉండాల్సిన చోట ఉంటేనే దేవుని వాక్యం మనలో విత్తబడుతుంది, దేవుని వాక్యం మనలో ఫలిస్తుంది. మనం ఉండకూడని చోట మనం ఉన్నప్పుడు దేవుని వాక్యం విన్నా కూడా త్రోవ ప్రక్కన ఉన్నా కూడా వినొచ్చండి. సౌండ్ బాక్సులు మైకుల ద్వారా వచ్చే వాక్యాన్ని చాలా మంది రోడ్ల మీద కూడా వెళ్తూ వింటారు. కానీ అటువంటి వ్యక్తుల్లో దేవుని వాక్యం ఎలా ఉంటదంటే వెంటనే సాతాను గడు వచ్చి ఎత్తుకుపోతుంది. వింటున్నంతసేపు చాలా బాగుందని అనుకుంటారు, కానీ కొంచెం సమయం అయ్యేసరికి సాతాను గడు వచ్చి ఏం చేస్తాడు, నీలో వాక్యం ఉంటే మంచిది కాదమ్మా, నువ్వు వాక్యంలో నిలబడ్డావంటే నాకు మంచిది కాదు, కాబట్టి నువ్వు విన్నదంతా నేను తీసుకుపోతున్నానని చెప్పి సాతాను గడు ఏం చేస్తాడంట, ఎత్తుకుపోతాడంట. ప్రియులారా, త్రోవ ప్రక్కకు వెళితే ఎంత ప్రమాదమో మీరు గమనించాలని నేను ప్రభు పేరట మీకు మనవి చేసుకుంటున్నాను. ఇంకొక త్రోవ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 10:30 మనం చూస్తే ఒక వ్యక్తిని గురించి మనకి కనబడుతుందండి. అతడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తూ అతడు త్రోవలో ఉండగా దొంగలు వచ్చి అతన్ని పట్టుకున్నారంట. దొంగలు వచ్చి పట్టుకుని అతని దగ్గర ఉన్నదంతా దోచేసుకున్నారు. మొత్తం దోచేసుకుని చివరికి ఒంటి మీద ఉన్నటువంటి ఆ పై వస్త్రాన్ని కూడా దొంగిలించేశారంటండి. మొత్తం దోచేసుకొని కొట్టి త్రోవ ప్రక్కన విడిచిపెట్టి వెళ్ళిపోయారంటండి. అతడు ఎలా ఉన్నాడు అంటే ఆ త్రోవ ప్రక్కన పడి కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు. గమనించండి, మనం ఉండవలసిన చోట మనం ఉండాలి. మనం ఉండాల్సిన చోట మనం ఉండకపోతే అనేకమైనటువంటి అనర్థాలు మనకి కలుగుతాయి. యెరూషలేమును విడిచి యెరికోకి వెళ్తున్నాడు ఈ వ్యక్తి. యెరూషలేములోనే ఆశీర్వాదం ఉంది, యెరూషలేములోనే సమృద్ధి ఉంది. యెరూషలేము ఆశీర్వదించబడిన దేశం. యెరూషలేములో దొరకనిదంటూ లేదు, అది దేవుని చేత ఏర్పాటు చేయబడిన పట్టణం. అటువంటి పట్టణాన్ని విడిచి శాపగ్రస్తమైనటువంటి యెరికో పట్టణానికి ప్రయాణం చేస్తున్నాడు వ్యాపారం చేయాలని. ఈ రోజుల్లో అనేక మంది దేవుని విడిచి లోకంలో అనేక వ్యాపారాలు చేయడానికి, వ్యాపారంలో ఏదో సంపాదించేయాలి, కూడబెట్టేసుకోవాలి, సంపదను అధికం చేసేసుకోవాలని దేవుని యొక్క ఇంటిని విడిచి, దేవుని యొక్క మార్గాన్ని విడిచి, దేవుని యొక్క ఆజ్ఞలను విడిచి లోకంలోనికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ దొంగల చేతిలో పడినటువంటి మనుషుని యొక్క గతి ఏమైపోయిందో అదే విధంగా ఈ త్రోవను విడిచినటువంటి యెరూషలేమును విడిచి యెరికోకు ప్రయాణం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి దేవుని పిల్లల యొక్క గతి అదే విధంగా మరి పడుతుందని నేను ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యానికి మనము లోబడాలి, దేవుని మాటలకు లోబడాలి, ఉండాల్సిన చోట మనము ఉండాలి. అయితే మరి అసలు ఈ చెట్లన్నిటి గురించి చెప్పుకున్నాము, సమాజ మందిరంలో ఉన్నటువంటి చెట్ల గురించి చెప్పుకున్నాము, త్రోవ ప్రక్కన ఉన్నటువంటి చెట్ల గురించి చెప్పుకున్నాం. మంచిది. అయితే అసలు చెట్లు ఎక్కడ ఉండాలండి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇర్మియా గ్రంథము 17:8 మనం చూస్తే జలముల యొద్ద నాటబడిన చెట్టు, ఎక్కడ నాటబడాలంటే అండి జలముల యొద్ద నాటబడిన చెట్టు కనబడుతుంది అక్కడ మనకి. ఆ చెట్టు ఎలా ఉంది అని మనం చూస్తే అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. ఆ చెట్టు యొక్క వేర్లు కాలువ ఓరను తన్నిపెట్టిందంటండి. కాలువ అంటే నీరు ప్రవహించే చోట ఆ చెట్టు ఉంది, ఆ నీటిలోనికి దాని యొక్క వేళ్లను తన్నిపెట్టింది. ఈ జలములు యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉంటే ఆ జలముల యొద్ద నాటబడిన చెట్టు విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. దీని వేర్లు అంటే ఆ పునాది ఎక్కడుండాలి అని అంటే దేవుని యొక్క వాక్యము లేదా పరిశుద్ధాత్మతో మనం పోల్చొచ్చండి. ఈ కాలువ లేదా నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే వాక్యానికి కూడా మనకు సాదృశ్యంగా మనం చెప్పొచ్చు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యంలో మనం లోతుగా వెళ్ళి అక్కడ మనం మన వేర్లను లేకపోతే మన పునాదిని అక్కడ గట్టిగా వేసుకుంటామో వాక్యములో, ఆ చెట్టు చాలా పచ్చగా ఉంటుందండి, దాని ఆకు పచ్చగా ఉంటుందంట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మలోను వాక్యములోను మనం కట్టబడతామో, పునాది వేయబడతామో, అప్పుడు ఆ చెట్టు ఎలా కనబడుతుందంటే అండి దాని ఆకు పచ్చగా ఉందంట. వెట్ట కలిగినా భయపడదు, కాపు మానదు, చింతనందదు. జలముల యొద్ద నాటబడిన చెట్టు పచ్చగా ఉంటది. వెట్ట కలిగిన అంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏదొచ్చినా, శ్రమ వచ్చినా, సమస్యలు వచ్చినా అదేం చేయదంటండి
భయపడదంట. అయ్యో ఎండాకాలం వచ్చింది, నీరు ఉండదు, నేను కాపు పెట్టడం కష్టం అని అనుకోదంట. కారణం ఏంటంటే ప్రియులారా, జలములు ప్రవహించే చోట, నీరు ఉన్న చోట దాని వేరు ఉన్నాయి కాబట్టి పైన నీరు ఎండిపోయినా కానీ లోపల భూమి సారవంతంగా ఉంటుంది. అక్కడ జలాలు ఊటలు ఉంటాయి కనుక ఆ ఊటల ద్వారా చెట్టు పచ్చగా ఉంటుంది. కాబట్టి అది కాపు మానే ప్రసక్తే లేదు. చింత నందదంట. అయ్యో నాకు ఫలాలు లేకపోతే ఏమైపోతాను, నేను ఎండిపోతానేమో, ఆకులు రాలిపోతాయేమో, నన్ను కొట్టేస్తారేమన్నా చింత దానికి లేదంట. ప్రియులారా, ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఏ చెట్టులాగా ఉండాలి? జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి మీరు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులుగా ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి మీరందరూ జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా మీరు ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవా, నీ ఘనమైన నామం బట్టి నీకు వందనాలు, నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. సమాజ మందిరములో ఉన్నటువంటి ఫలములు లేనటువంటి చెట్లుగా మేము ఉండకుండా, త్రోవ ప్రక్కన ఉన్నటువంటి చెట్లుగా మేము ఉండకుండా, ప్రవ్వా జలముల యొద్ద నాటబడిన చెట్లు వలె మేము ఉండడానికి సహాయం చేయండి. ప్రవ్వా నైనా తండ్రి, మేము ఎల్లప్పుడూ పచ్చగా ఉంటూ సంవత్సరం అంతా మేము కాపు కాసే వారముగా, చింతనందని వారముగా, దేనికి భయపడని వారముగా మేము ఉండుటకు సహాయం చేయండి. అట్టి కృప నీ బిడ్డలకు నైనా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాక్యం మిమ్మల్ని ఆదరించినట్లయితే, బలపరిచినట్లయితే, మీకు మేలుకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కూడా కలిసి దేవుణ్ణి స్తుతిస్తాము. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా అడ్రస్ 11 పీస్ మినిస్ట్రీస్, జిన్నూరు, పోడూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మా ఫోన్ నెంబర్ 9848721624. ఫోన్ నెంబర్ 9848721624. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.